తెలంగాణ రైతాంగ పోరాటం ఒక ప్రజా ఉద్యమానికి నాంది పలికినటువంటి నేల తెలంగాణ. ఆ తెలంగాణ మీద ఒక స్పిరిట్ తెచ్చి నిరంతరం చైతన్యంతో ఉండేటట్లు చేసింది తెలంగాణ రైతాంగ ఉద్యమం. దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. రెండు లైన్లలో పనిచేశాం. ఈ రెండు లైన్లలో పనిచేసేదానికి వెనకాల తెలంగాణ స్ఫూర్తి. ఆ తెలంగాణ స్ఫూర్తితోనే 69లో అంటే ఈ స్ఫూర్తితో 56లో ఏర్పడేటప్పుడే వ్యతిరేకించింది ఒక బ్యాచ్. ఏర్పడినా తెలంగాణ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి ఒక భాష అవుతుంది అనేటువంటి ఒక సంతోషంలో దాశరథి అక్కడ ఉన్నాడు మహానుభావుడు. ఒకటే తెలుగు వారలు తెలుగు ఊరలు నాకు కావాలని పొగిడాడు, రాశాడు. అందుకని మహాంధ్రోదయం అని రాసినటువంటి వాడు దాశరథి రాసి ఆంధ్రప్రదేశ్ వచ్చి తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అక్కడే అన్యాయం జరుగుతుంటే ఏది జరగాలో మళ్ళీ 69లో తెలంగాణ ఉద్యమం, 69 అంటే వివరంగా మాట్లాడలేము. 69 నుంచి మళ్ళీ తిరిగేస్తే 96లో తెలంగాణ ఉద్యమం, 96లో తెలంగాణ ఉద్యమం తొలి దశలో మొదట ఎక్కువ గట్టిగా నిలబడింది పీపుల్స్ వారే. ఒకవేళ ఆనాడు ఆ ఉద్యమాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళకపోతే నాకు అర్థమైన కాడికి కేసీఆర్ కూడా పార్టీ పెట్టారు. కేసీఆర్ పార్టీ పెట్టడానికి జనంలో ఇది ఉంది కానీ వీళ్ళ లైన్ వల్ల ఇది చెడిపోతుంది అంటే దీన్ని హింస వైపు తీసుకెళ్తున్నారు కనుక రాజ్యాంగ బద్దం కాకుండా దానికి అతీతంగా రాజ్యాంగ అతీతంగా తీసుకెళ్తున్నారు కనుక ఇది ఫెయిల్ అవుతున్నది అనే విషయాన్ని మొదట గుర్తించిన వాడు కేసీఆర్. లీడర్షిప్ లో అక్కడికే మేము వరంగల్ డిక్లరేషన్ నాడు వివి సార్తో పెద్ద గొడవ పెట్టుకున్నాను. మీరు అన్నారు సీదా సాధారెడ్డి అని. సార్ అంటే కూడా గౌరవమే నాకు, మీరెంత గౌరవమో సార్ అంటే వివి సార్ అంటే గౌరవం. కానీ కాజ్ దగ్గరికి వచ్చినాక తెలంగాణ ఉద్యమం ఇట్లా నడిపితే 3 ఏళ్లలో కథమైతే సార్ ఇది ఉండదు సార్ అని చెప్పి నేను సార్తో గొడవ పెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఆత్మకథలు రాస్తాను కానీ ఎన్నో ఉంటాయి. అంటే ఇవన్నీ చెప్పొచ్చేది ఏంటంటే అనేక పాయలు తెలంగాణ ఉద్యమం దగ్గర కలిశాయి. సార్ ఒక మాట అన్నారు, దీనికి ఐడియాలజీ లేదు. కానీ నేను సీతారెడ్డినే కనుక సార్తో ఒకటి చెప్తానేమంటే దీంట్లో సెంటిమెంటు ఉంది, ఐడియాలజీ ఉంది, దీనికి ప్రణాళిక ఉంది, వ్యూహం ఉంది, అనేకం ఉన్నాయి. ఉదాహరణకి రచయితల వేదిక సెంటిమెంట్తో పనిచేయలేదు. కాంక్రీట్గా అస్తిత్వ ఉద్యమం ఎట్లా ఉండాలో దానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ నిర్మాణం చేస్తూ అటు పత్రికలో కానీ ఇతరత్ర కానీ చేస్తూ వచ్చినాం. ఇవాళకి ఆ దిశలోనే సార్ అన్నారు కదా దిశ అని, ఆ దిశలోనే తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలో దాంట్లో రాష్ట్రం వచ్చింది అయిపోయిందని మేము ఊరుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెట్టిన సంఘమే తెలంగాణ రచయిత సంఘం. వచ్చినాక ఎందుకు సంఘం పెట్టాలి? రాకముందు పెట్టవచ్చు. వచ్చినాక ఎందుకు పెట్టాలంటే వచ్చినాక కూడా తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, తెలంగాణ అస్తిత్వ నిర్మాణం ఎట్లా జరగాలో ఒక సోయి ఒక స్పృహ ఈ అనుభవంలో ఈ 30 ఏళ్ళ ప్రయాణంలో ఉంది కనుక ఆ ప్రయాణం అంతా దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాన్ని ఒక దగ్గరికి చేర్చడం కోసం తెలంగాణ రచయిత సంఘం అంటే ఇక్కడ తిట్టడమో అనుకూలంగించడమో కాదు, దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. ఒక సెక్షన్ కేసీఆర్ తిట్టడం కోసమే పనిచేసిన సెక్షన్ ఉంది, నాకు తెలుసు అది. ఆ సెక్షన్ 24 గంటలు దొర అని అంటూ వస్తున్నది. కానీ దొర అయినా లీడర్ అయినా కనుక దొర అయినా పర్వాలేదు తెలంగాణ తేవాలనుకుంటూ మేము వచ్చాం. నాకు జయశంకర్ సార్ పేరు చెప్పారు. జయశంకర్ సార్ ప్రస్తావన తెచ్చారు. ఆయన తప్ప ఎవరు ఉన్నారు అన్నాడు. జయశంకర్ సార్ ఒక మంచి, ఆయన మాటలు కాయినేజ్ అద్భుతంగా ఉంటారు. ఆయన ఒక మాట అన్నాడు, అవును నేను తెలంగాణ కోసం ఒక తప్పు చేశాను కానీ 100 తప్పులు చేయలేదు, ఒకే తప్పు పదే చేస్తున్నాను కానీ చేసింది ఒకటే తప్పు అని చెప్పాను. ఆ ఒక్క తప్పు ఏంటంటే కేసీఆర్ను లీడర్గా అంగీకరించాను. ఈ తప్పే పదే చేస్తున్నాను తప్ప నేను మరీ తప్పులు చేయట్లేదు. అట్లా కేసీఆర్ దొర అన్నోళ్ళు చాలా మంది అనేక తప్పులు చేశారు. అనేక తప్పులు చేసిన వాళ్ళలో ఇందాక నేను చెప్పిన మహాగాయకుడు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వ్యక్తిగతంగా నేను ఎవరినో అనడానికి కాదు, ఈ అన్ని పాయలు తెలంగాణ ఉద్యమంలో కలిసినాయి.